గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 3 ఏప్రిల్ 2024. ఒక డిస్క్లైమర్ ఫస్ట్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ ఈ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. సో ఈరోజు వార్తలు ప్రధాన పాత్రిక వచ్చిన వార్తల గురించి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ వార్తను బట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కూడా షేర్ పెరిగి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొనే ముందు మన టెక్నికల్ చార్ట్ ప్రకారం చూడాలి. టెక్నికల్గా పాజిటివ్నెస్ ఉందని చూడాలి. అండ్ ఈరోజు మార్కెట్ మన యూఎస్ఏ టార్గెట్ మూలంగా కూడా మార్కెట్ గ్యాప్ డౌన్తో అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ షేర్ తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ లిస్టును గమనించండి. సో ఫస్ట్ ఈనాడులో మన యూఎస్ఏ టారిఫ్ ఆన్ ఇండియా 26% అని వచ్చింది. సో ట్రంప్ ఇంపోజెస్ 26 ఆన్ రెసిప్రోకల్ టారిఫ్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అని ఒక వార్త వచ్చింది. సో సెమీ కండక్టర్స్ అండ్ ఫార్మా మీద వదిలేసి మిగతా అన్నింటినీ 20% ఇచ్చారు. కాబట్టి ఈరోజు కొద్దిగా మార్కెట్ వీటి ప్రభావం చూపించే అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో కోల్ ఇండియా మీద ఒక వార్త వచ్చింది. కోల్ ఇండియా కూడా నిన్న కూడా వార్త వచ్చింది. సో లిథియం ఉత్పత్తులకు కోల్ ఇండియా పోతున్నట్టు. కాబట్టి కోల్ ఇండియా కూడా మంచి గవర్నమెంట్ కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ఈ షేర్ను కూడా మనము కొద్దిగా యావరేజ్ చేసుకుంటూ పోతుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ షేర్ను ఇప్పుడు ప్రస్తుతం రేట్లు కూడా కొనడానికి వీలుగా ఉంది అని నా యొక్క ఆలోచన. మీరు గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్లో ఫోర్టిస్ హెల్త్ కేర్ ఉంది. హెల్త్ కేర్ సంబంధించింది. దాని యొక్క బ్రాండ్ను యాక్షన్లో అది బ్రాండ్ తీసుకున్న వార్త వచ్చింది. అది కొంచెం డిస్ప్యూట్లో ఉంది. అది 200 crores చొప్పున బాండ్ గుడుల కింద తీసుకున్న వార్త వచ్చింది. కాబట్టి ఇది ముందు పెట్టడానికి అవకాశం ఉంది. అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద టాటా కన్జ్యూమర్. నేను ఆల్మోస్ట్ టాటా కన్జ్యూమర్ చాలా పెరిగింది. టాటా కన్జ్యూమర్ ఇప్పుడు అంతా కన్జంప్షన్ బేస్ మీద షేర్ పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి సో టాటా కన్జ్యూమర్ ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కొన్న తర్వాత నష్టం కూడా అమ్మకుండా వెయిట్ చేయడం లేదా యావరేజ్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తించండి. బిజినెస్ లైన్ కింద బై టుడే కింద పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చారు. ఇది కూడా మన పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించింది. ఇది కూడా ఫండమెంటల్ షేర్ కింద గుర్తించండి. ఇందులో అదానీ గ్రీన్ మీద ఒక వార్త వచ్చింది. అది అదానీ గ్రీన్ ఎనర్జీ కమిషన్ 480 మెగావాట్స్ సోలార్ అని ఒక వార్త వచ్చింది మన కవాడాలో. సో దీని మూలంగా ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. అకౌంట్స్ టైం ప్రకారం కరూర్ వైశ్య బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు రెండు కూడా ట్రెండింగ్ కింద వచ్చింది. కరూర్ వైశ్య బ్యాంకు టార్గెట్ 300 అని ఐసిఐసిఐ సెక్యూరిటీ చెప్పారు. సిటీ యూనియన్ బ్యాంక్ ట్రెండ్గా ఉంది. ఈ షేర్ కూడా మనం గత వారం కూడా మనం ఇక్కడ వార్తలు చర్చించాము. సో అప్పుడు కూడా పెరిగింది, ఇప్పుడు కూడా పెరగడానికి అనువుగా ఉంది అని టెక్నికల్గా ఇప్పుడు బాగుంది. అది గుర్తించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం డిఫెన్స్ షేర్ కింద మన పాస్ డిఫెన్స్కు ఎంఓ వచ్చినట్టు వార్త వచ్చింది ఇజ్రాయల్ నుంచి. సో ఈ డిఫెన్స్ సంబంధించింది కూడా ఇది కూడా అప్పుడప్పుడు వార్తలు వస్తుంటుంది. ఇది కూడా ఈ షేర్ మన టెక్నికల్ బాగున్నప్పుడు తీసుకోవడం, మరి పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే బాగానే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. హిందుస్థాన్ జింక్ కూడా ఒక వార్త వచ్చింది. అది ఆల్మోస్ట్ 4% ఇంక్రీజ్ అయినట్టు దీని యొక్క ప్రొడక్షన్లో 17% గ్రోత్ కింద గుర్తించండి. అండ్ స్టాక్ ఎడ్జ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది. అది గుర్తించండి. సో ఇవి వార్తలు. వీటి యొక్క మన టెక్నికల్ చూద్దాం. ఎందుకంటే ఈరోజు మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వార్తలు బట్టి షేర్ పెరిగినా కానీ మళ్ళీ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి టెక్నికల్గా చూడాలి అక్కడ ట్రెండ్ ఎలా ఉందండి. సో మనం ఒక్కొక్క షేర్ని ఇక్కడ యూస్ చేద్దాం. ఇక్కడ వార్త సంబంధం లేకుండా ఆంధ్ర పేపర్, హెచ్డిఎఫ్ లైఫ్, లెమన్ ట్రీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మూడు కూడా నిన్న పెరిగాయి. ఈ మూడు కూడా ఫండమెంటల్ కంపెనీస్. సో దాన్ని కూడా ఈరోజు వీటితో కలిపి మనం చూద్దాం. ఫస్ట్ ఆంధ్ర పేపర్ బాగా డౌన్లో వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఇది 118 చొప్పున స్ప్లిట్ అయినప్పుడు దీని రేటు 118. ఇది ఆల్మోస్ట్ 40% తగ్గింది. మంచి ఫండమెంటల్ కంపెనీ. దీని ఇప్పుడు ప్రస్తుతం 73 రూపీస్ 64 పైస్ ఉంది. మన టెక్నికల్ ప్రకారం ఇంప్రూవ్ అయ్యి 49 ఉంది ఆల్మోస్ట్. బట్ ఇక్కడ కంటిన్యూ పెరుగుతుంది కాబట్టి మూవింగ్ అవుట్ చేసి ఇక్కడ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 92 క్రాస్ అవుతుందో ముందు పెరిగే అవకాశం ఉంది. హెచ్డిఎఫ్ లైఫ్ ప్రస్తుతం 696 ఉంది. అండ్ మంచి ట్రెండింగ్లో ఉంది. అండ్ దీని ఆర్ఎస్ఐ కూడా 73 ఉంది. అండ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైన 19th మార్చ్ నుంచి కంటిన్యూగా అప్లో ఉంది. కాబట్టి ఇది కూడా ఈరోజు పెరగడానికి అవకాశంగా గుర్తించండి. లెమన్ ట్రీ ప్రస్తుతం 140 ఉంది. ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. ఆర్ఎస్ఐ బాగుంది, 60 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ కూడా నేను క్రాస్ అయింది అని గుర్తించండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చదువుతున్న ట్రెండింగ్ వచ్చింది. ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 112 ఉంది. అండ్ ఆర్ఎస్ఐ 68 ఉంది. అండ్ మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ క్రాస్ అయింది.
108 క్రాస్ ఉంది కాబట్టి 111 ఉంది కాబట్టి ట్రెండింగ్ ఉంది అని గుర్తించండి. కోల్ ఇండియా ప్రస్తుతం 397 రూపీస్ ఉంది. దీని యొక్క RSI 60 ఉంది, పర్వాలేదు బాగానే ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మూవింగ్ అవరేజెస్ 412 క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 412 క్రాస్ అవుతుందో ఇది పెరిగే అవకాశం ఉంటుంది. ఫోర్టీస్ హెల్త్ కేర్ ప్రస్తుతం 662 ఉంది. ఇది RSI 55 ఉంది, పర్వాలేదు బాగానే ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఉంది, బట్ 2 తగ్గింది, నిన్న కూడా తగ్గింది. బట్ ఈ ట్రెండింగ్ ఉంది చార్ట్ ప్రకారం. టాటా కన్జ్యూమర్ నేను చాలా పెరిగింది, 70 రూపీస్, ప్రస్తుతం 1062 రూపీస్ ట్రెండింగ్లో ఉంది. ఇది కూడా RSI ఆల్మోస్ట్ ఓవర్బాట్ జోన్లో వచ్చింది, 72 ఉంది. ఆల్మోస్ట్ నేను 200 మూవింగ్ యావరేజ్ 1016 క్రాస్ అయ్యి 1060 ఉంది. సో ఈరోజు పెట్టడానికి అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ PNB హౌసింగ్ ఫైనాన్స్ 917 ఉంది ప్రస్తుతము, ఇది కూడా ట్రెండింగ్లో ఉంది, 67 68 ఉంది. RSI బాగుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిందంటే 20, 50, 100, 200. సో ట్రెండింగ్ ఉంది, పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది. అండ్ అదాని గ్రీన్స్ ప్రస్తుతం 943 ఉంది. RSI పర్వాలేదు 56 ఉంది. బట్ ఇది ఓన్లీ 50 డేస్ మూవింగ్ క్రాస్ అయింది. ఇక్కడ 100, 1077 అండ్ 200, 1268 క్రాస్ అవుతాయి కానీ ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కరూర్ వైశ్య బ్యాంక్ ప్రస్తుతం 230 నుండి ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. RSI ప్రకారం 55 ఉంది. ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగి ఇక్కడ మూవింగ్ క్రాస్ అయ్యి కూడా మళ్ళీ కిందకు వచ్చింది. ఇది 230 నుండి ఎప్పుడైతే 216 క్రాస్ అవుతుందో ఇందులో ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. అటు సిటీ యూనియన్ బ్యాంక్ ప్రస్తుతం 161 ఉంది. ఇది కూడా ట్రెండింగ్లో ఉంది, 57 RSI బాగుంది, ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగింది. ప్రస్తుతం 162 ఉంది. ఎప్పుడైతే 164 క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. అండ్ నెక్స్ట్ పారస్ డిఫెన్స్ సంబంధించింది 989 ఉంది. అండ్ RSI బాగానే ఉంది, 56 ఉంది. ఇది కూడా ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది మూవింగ్ యావరేజ్ 988 998 ఇంకో 10 రూపీస్ క్రాస్ అయితే ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. హిందుస్థాన్ జింక్ ప్రస్తుతం 460, RSI బాగుంది, 61 కంటిన్యూగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ 4th మార్చ్ నుంచి కంటిన్యూ పెరిగింది, మధ్యలో 2 డిప్ ఇచ్చినా కానీ. బట్ ఇది 467 క్రాస్ అయితే ఇంక ముందు పెరిగే అవకాశం ఉంది, గుర్తించండి. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం 444 ఉంది. RSI బాగుంది, 63 ఉంది. ఇది కూడా ట్రెండింగ్లో చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ 416 క్రాస్ అయ్యి ఇప్పుడు 444 ఉంది. సో ఈ రోజు ఇవి పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఇవి సబ్జెక్ట్ మార్కెట్ కండిషన్ బట్టి. బట్ ఇవన్నీ ట్రెండింగ్ ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్తో తగ్గినా కానీ ముందు గుర్తుపెట్టుకొని సో ఇందులో ఎక్స్పోజ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ చెప్పబడే అన్ని ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొద్ది తీసుకొని చెప్పు మీటర్ తీసుకొని తగ్గిన మరీ యావరేజ్ తీసుకోవాల్సి షేర్ కింద గుర్తించండి. ఇవి ఈరోజు వార్తలు అండి. వార్త ముగించే ముందు మరొకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మెథడ్.